మహాభారతం ఆది పర్వంలో కుమారాస్త్ర విద్య ప్రదర్శన అయిపోయిన తర్వాత ధర్మరాజుని యువరాజుగా చేస్తారు. అది విని తట్టుకోలేని దుర్యోధనుడు ఎవ్వరూ లేని రాత్రిపూట ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి ఏడుస్తాడు. ధర్మరాజు రాజైతే ఇంక నాకేం మిగిలింది నాన్న, నువ్వు కూడా చివరికి వాడినే సపోర్ట్ చేస్తున్నావు అన్నట్లు ఏడిస్తే అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, నా తమ్ముడు పాండురాజు నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి పెత్తనమంతా వాడు చేశాడు. ప్రజల దృష్టిలో కూడా బహుశా నేను ఒక పనికిమాలిన వాడిని, నాకు ఏ అర్హత లేకుండా సింహాసనం మీద కూర్చున్నాను అనుకునేవాళ్ళు. ఆ పాండురాజు ప్రజలని రాజకీయాన్ని రెండింటినీ చాలా చక్కగా చూసుకున్నాడు. దాంతో వాడి మంచి పేరు ఇప్పుడు యుధిష్ఠిరుడికి వచ్చింది. పోనీ వీడేమన్నా పనికిమాలిన వాడా అంటే వీడు వాడికంటే గొప్పగా చూసుకుంటున్నాడు. భీష్మద్రోణులు కూడా ధర్మం ప్రకారం యుధిష్ఠిరుడికే సింహాసనం దక్కాలన్నట్లు ఉన్నారు. ఇంతమంది ఉండగా కాదనలేకపోయాను. నిజానికి నా మనసులో కూడా నీకున్న భావనే ఉంది. ఈ పాండవుల్ని ఎలా తప్పించాలా అనే ఆలోచిస్తుంటాను. మహాభారతంలో ధృతరాష్ట్రుడిది చాలా సీక్రెట్ క్యారెక్టర్. వాడి మనసులో ఏమనుకుంటున్నాడో ఎవ్వరికీ తెలియదు. కానీ మొదటిసారి ఇక్కడ బయటపడతాడు. అండ్ మీరు కథలో గమనిస్తే ఇక్కడి నుంచే దుర్యోధనుడి దురాగతాలకి గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్లుంటుంది.